హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఈ వ్లాగ్ అయితే సంక్రాంతి పండుగ రోజుదండి. ఇంకా రోజు మార్నింగ్ అయితే లేసాను, 4కే లేసాను. మళ్ళీ పిల్లలు లేస్తే ముగ్గులు అవి వేయనీరు అని చెప్పేసి ఇంకా మా రిలేటివ్స్ అయితే పిలిచారండి మమ్మల్ని పండుగ రోజు. ఇంకా వాళ్ళ ఊర్లో ఇట్లా అయ్యప్ప స్వామిది పూజ అవుతుందని చెప్పి ఇంక ఇంట్లో పనులన్నీ ఫాస్ట్గా చేసుకొని వెళ్ళిపోయామండి. ఇంక ఇక్కడ మేము వెళ్ళిన తర్వాత ఊరేగింపు అయితే జరుగుతుంది. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళామండి, దర్శనం చేసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ టైంలో ఇంకా భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో పిల్లలకు కొంచెం పార్క్ తీసుకెళ్దామని అనుకున్నాము. అక్కడే దగ్గరలో పార్క్ ఉందని అన్నారు వాళ్ళు. అసలు పార్క్ అయితే చాలా బాగుందండి. అక్కడ పిల్లలతో పాటు మేము కూడా ఆడుకున్నాము. ఇంకా పార్క్లో అయితే చాలా బాగా అనిపించిందండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము ఆ రోజు. ఇంకా ఇక్కడైతే మాకు మా ఆయన వాళ్ళ మేనబావాలు అవుతారండి వీళ్ళు. ఇంకా చాలా బాగుంటారు, క్లోజ్గా ఉంటారు. ఇంకా మేము ఎప్పుడు కలిసినా కానీ చాలా హ్యాపీగా ఉంటామండి. అందరము బయటకు వెళ్ళడం అట్లా కొంచెం హ్యాపీగా ఉంటాం అన్నమాట. పిల్లల్ని కూడా బాగా ఎంజాయ్ చేపిస్తాము. ఇంక ఇక్కడ మూవీకి అయితే వెళ్దామని అనుకున్నామండి మేము. కానీ ఇంకా మూవీకి వెళ్తే పిల్లలకి అంత ఎంజాయ్మెంట్ ఉండదు కదా మళ్ళీ అని చెప్పేసి మేము పార్క్ అయితే వచ్చాము. ఇక్కడ ఒక క్యూటీ అయితే వస్తుందండి ఫొటోస్ తీస్తా అని చెప్పి. తన పేరు హన్సీ అండి, నాకు కోడలు అవుతుంది. చాలా బాగుంటుంది అమ్మాయి. ఇంకా పార్క్ నుంచి వచ్చేసామండి. ఇంటికైతే వచ్చేసి మళ్ళీ ఫేస్ వాష్ చేసేసుకొని టీ తాగేసి మళ్ళీ డాబా పైకి అయితే వచ్చాము కైట్స్ ఎగరేద్దామని చెప్పేసి. ఇంకా పిల్లలు కూడా కైట్స్ అయితే ఎగరేస్తున్నారు. ఇంకా మేము కూడా కొంచెం ఎగరేసామండి. అలా కొద్దిసేపు అలా సరదాగా ఉన్నాము పైన. ఇంక ఇక్కడైతే కైట్ ఎగరేయడం చూపిస్తున్నాడండి మా ఆయన నాకైతే. ఇంకా అంతా అయిపోయిన తర్వాత క్యాండిల్ కైట్ అయితే ఎగరేసామండి. నైట్ 9కి అట్లా ఎగరేసాము. అంత అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంటికి వచ్చామండి ఆఫ్టర్నూన్ వరకు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ అయితే అడిగారు పిల్లలు. ఇంక ఇక్కడ వెజ్ మంచూరియా అయితే చేసి ఇచ్చాను పిల్లలకైతే. ఇంకా హాఫ్ క్యాబేజీ, ఇంకొక 7-8 ఒక క్యారెట్లు అండి. ఇంక అన్నీ తురుముకొని ఇంక ఇక్కడ క్యారెట్ క్యాబేజ్ కొంచెం బాగా ఇట్లా కలుపుకోవాలండి. అందులో వాటర్ వస్తాయి కదా, ఎక్కువ వాటర్ ఉంటేనే ఇంకా అందులో వాటర్ అన్నీ తీసేయాలండి. కొంచెం ఉప్పు వేసి కలపాలి. కలిపిన తర్వాత వాటర్ అన్నీ తీసేసి మళ్ళీ కొద్దిగా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకున్న తర్వాత ఇంక ఇలా బాల్స్లా చేసి పెట్టుకోవాలండి. ఇంకా డీప్ ఫ్రై అయితే చేయాలి ఇవి. మళ్ళీ డీప్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ సోయా సాసు, ఇంకా చిల్లీ సాస్ ఉంటుంది కదండి, వెనిగర్ ఒకటి, ఈ 3 ఉన్నాయి నా దగ్గర. అయితే ఉన్న వరకు వేసాను. ఈ మంచూరియా అయితే డీప్ ఫ్రై చేయడం కదా అండి, కొంచెం ఆయిల్ పీల్చుకోవాలని చెప్పేసి నేను టిష్యూ పేపర్ అయితే వేస్తున్నాను ప్లేట్లో. ఇంకా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇంకా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో కొద్దిగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, అవి అయితే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి, ఒక ఆనియన్ కూడా కట్ చేసుకోవాలి అట్లనే. ఇంక ఇవన్నీ మళ్ళీ డీప్ ఫ్రై చేసేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సోయా సాసు, వెనిగరు, కొంచెం చిల్లీ సాస్ అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. కొంచెం ఇంకా ఫ్రై అయిన తర్వాత ఇదంతా జ్యూసీగా ఉన్నప్పుడే వేసేయాలండి. అవంతా కొద్దిగా లైట్గా వాటర్ వేసి ఇంకా ఇవి మంచూరియా అయితే వేసేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ తగ్గిందని వేసాను లాస్ట్ మినిట్లో. ఇంకా మంచూరియా వేసేసి కలపాలి. కలిపిన తర్వాత ఇంకా పిల్లలకి వేసి చేయడమే అండి. ఇంకా వచ్చిన ప్రాసెస్లో చేసేసాను ఫాస్ట్గా. ఇంకా నాకు వచ్చిన ప్రాసెస్లో సింపుల్గా చేసేసానండి. ఇంకా మన వీడియో కనుక నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.